చేశారు. ఓం నమ శివాయ. భారతదేశంలో ఒక శివాలయం ఉంది. అక్కడికి చేరుకోవాలంటే భక్తి ఒక్కటే సరిపోదు, ప్రాణాలను సైతం పణంగా పెట్టాల్సి వస్తుంది. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన శివాలయాల్లో ఒకటిగా పేరొందిన ఈ క్షేత్రం ఎక్కడుంది? అక్కడికి వెళ్ళడం ఎందుకు మరణంతో పోరాడినట్టుగా భావిస్తారు? ఇప్పుడు తెలుసుకుందాం. హిమాచల్ ప్రదేశ్లోని కులు జిల్లాలో ఆకాశాన్ని తాకి హిమాలయ పర్వతాల మధ్య సముద్ర ఘట్టానికి సుమారు 18,570 అడుగుల ఎత్తులో వెలిసి ఉంది శ్రీకండ్ మహాదేవ్. ఇక్కడ ఉంది మనుషులు నిర్మించిన శివలింగం కాదు, సుమారు 72 అడుగుల ఎత్తైన సహజ శివలింగం. దీన్ని దర్శించడం ప్రతి శివభక్తుడికి జీవితంలో ఒక మహా అదృష్టంగా భావిస్తారు. కానీ ఈ దర్శనం అంత సులభం కాదు. జావోస్ గ్రామం నుంచి ప్రారంభమయ్యే యాత్ర సుమారు 35 కిలోమీటర్లకు పైగా ఎత్తైన పర్వత మార్గాల్లో సాగుతుంది. భీమ్ద్వార్, పార్వతీబాగ్ వంటి ప్రాంతాలను దాటుతూ మంచుతో కప్పబడిన గ్లేషియర్లు, నిటారుగా ఉండే ప్రమాదకరమైన కొండలు, ముఖ్యంగా కాళీఘాట్ వంటి మార్గాలు ప్రతి అడుగును ఒక పరీక్షగా మారుస్తాయి. అయితే భక్తులను ఎక్కువగా భయపెట్టేది మార్గం మాత్రమే కాదు, 18,000 అడుగుల ఎత్తులో ఆక్సిజన్ తీవ్రంగా తగ్గిపోతుంది. శ్వాస తీసుకోవడమే కష్టంగా మారుతుంది. ఒక్క క్షణంలోనే వాతావరణం మారిపోవచ్చు. ఎండ ఉన్న చోట క్షణాల్లో మంచు కురిసే పరిస్థితులు ఏర్పడతాయని యాత్రికులు చెబుతారు.